ఎగ్జిట్ పోల్ 2024లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన సుదీర్ఘ విశ్లేషణ చూసాం ఇప్పటివరకు. ఒకసారి దేశవ్యాప్తంగా టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ తో ఒకసారి ఫిగర్స్ చూస్తే పీపుల్స్ ఇన్సైట్ అండ్ పోల్ స్టార్ ఇద్దరితో కలిసి టీవీ9 నేషనల్ నెట్వర్క్ నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఒకసారి ఢిల్లీకి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలిచేటువంటి ఆస్కారం లేదు. మొత్తం భారతీయ జనతా పార్టీ 7 సీట్లు కూడా గెలవబోతోంది. అక్కడ కాంగ్రెస్ కానీ ఆప్ కానీ ఒక్క స్థానం కూడా గెలవదు అన్నది చాలా స్పష్టంగా ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట. ఢిల్లీలో పూర్తిగా బీజేపీ స్వీప్ చేయబోతోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వెళ్దాం. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం 29 స్థానాలకు గాను 29కి 29 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది అన్నది ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట. టీవీ9 నెట్వర్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తాన్ని స్వీప్ చేయబోతోంది. 29కి 29 స్థానాలు బీజేపీ గెలవబోతోంది. రాజస్థాన్ దగ్గరికి వెళ్దాం. రాజస్థాన్కి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. రాజస్థాన్లో ఉన్నటువంటి మొత్తం 25 స్థానాలకు గాను 19 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 4 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతోంది. ఇక మిగతా పార్టీలు ఒక్క సీటుని కైవసం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. మొత్తంగా రాజస్థాన్లో కూడా భారతీయ జనతా పార్టీ స్వీప్ అనేది కంటిన్యూ కాబోతుంది. ఛత్తీస్గఢ్కి వెళ్దాం. ఛత్తీస్గఢ్లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన ఫలితాలు కొంత జనాల్ని ఆశ్చర్యచకితులు చేశాయి. ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్లో బీజేపీ స్వీప్ అనేది కంటిన్యూ కాబోతోంది. 11 స్థానాలు ఉంటే ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు ఉంటే 11 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది. కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఒక్క సీటు కూడా దక్కించుకునేటువంటి ఆస్కారం లేదు. గుజరాత్ ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం. గుజరాత్కి సంబంధించిన నెంబర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే ఈసారి బీజేపీ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. 26 స్థానాలు ఉంటే 26కు 26 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకోబోతోంది. ఒక్క చోట కూడా కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఆప్ కానీ గెలిచేటువంటి ఆస్కారమే లేదు. 26కి 26 స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మహారాష్ట్రలో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక్కడ 48 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 18 చోట్ల విజయం సాధించేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ 5 స్థానాల్లోనూ, శివసేన మరొక 4 స్థానాల్లోనూ గెలుచుకుని మొత్తంగా ఇండీ కూటమికి ఒక మంచి నెంబర్ అనేది ఇక్కడ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతోంది. బీజేపీ మాత్రం తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూ 18 చోట్ల గెలిచేటువంటి ఆస్కారం ఉంది. హర్యానా నెంబర్స్ చూద్దాం. హర్యానాకి సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 8 చోట్ల విజయం సాధించవచ్చు అన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి ఆస్కారం ఉంది. జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ ఓవరాల్గా వస్తున్నటువంటి నెంబర్స్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నెంబర్స్ 5 లోక్సభ స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ అక్కడ 2 చోట్ల గెలిచేటువంటి ఆస్కారం ఉంది. ఆర్టికల్ 370 వ్యవహారాలు తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అక్కడ తన మార్కుని చూపించేటువంటి ఆస్కారం ఉంది. 2 చోట్ల బీజేపీ గెలవవచ్చు. మిగతా స్థానాల్లో జేఎన్కేఎన్సీ కానీ లేక ఇతర పార్టీలు కానీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంది. ఉత్తరాఖండ్లో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఉత్తరాఖండ్కి సంబంధించిన నెంబర్స్ మీద ఫోకస్ పెడితే ఉత్తరాఖండ్లో 5 లోక్సభ స్థానాలు ఉంటే 5కి 5 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీయే కైవసం చేసుకోబోతోంది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతున్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తమ మార్కుని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చూపించబోతోంది. అస్సాంలో చూద్దాం. అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇంపాక్టే కంటిన్యూ కాబోతోంది. 14 లోక్సభ స్థానాలకు గాను 11 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ ఇతర పార్టీలు ఒక్కొక్క స్థానానికే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి మనకి కనబడుతోంది. దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం క్విక్గా చూసాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెడదాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల మీద చాలా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో వాటి మీద